చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు 2024లో ప్రతిపక్షం తప్పదని తెలిపారు. ఒక్క జగన్ను ఢీకొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను, నీ కొడుకుని ఈ రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొడతారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. వచ్చేది 2024లో మళ్ళీ ప్రతిపక్షమే చంద్రబాబు నాయుడు అని భగవంతుడు రాసేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వచ్చి మా అందరి గురించి మాట్లాడారు, నా గురించి మాట్లాడారు, అందరి గురించి శాసనసభ్యుల గురించి మాట్లాడారు. వాళ్ళకి వచ్చి కానీ ఆయన మా దగ్గర నుంచి తీసుకున్న శాసనసభ్యులు మాత్రమంటే పతివ్రతులంటే అద్భుతమైన వాళ్ళంటే కొరవలంటే తోకలంట చూసారా నుంచి ఒక ఆయన సైకిల్ అంటే ఓటున్నారంట. ఆయన సత్యహరిశ్చంద్రుడు అయిపోయా, ఆయన నెల్లూరు నియోజకవర్గం కానీ ఆత్మకూరు నియోజకవర్గం ఏమి చేయకపోయా, ఆయన మాత్రం బాగా సీరియస్ కొని ఒక అద్భుతమైన వ్యక్తి కాబట్టి మేము పక్కన తెచ్చుకున్నాం. కొత్త శాసనసభ్యులు కదా చంద్రబాబు నాయుడు అంటే నీ దగ్గర చేస్తే మాత్రం సంసారి, పక్కన ఉంటే మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేసిన ప్రజలకి ఈరోజు నమ్మకంగా ఈరోజు నిలబడిన శాసనసభ్యులు చెప్పిన అందరూ కూడా తెలియజేస్తున్న పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 2014లో కానీ 19లో కానీ